హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ క్రియేషన్స్. ఈ సిరీస్లో మనం సి లాంగ్వేజ్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా వెంటనే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి. ఈ వీడియోలో మనం ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. అసలు ఆపరేటర్స్ అంటే ఏంటి? మనం ఒక ఆపరేషన్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేసే సింబల్స్ని ఆపరేటర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3+4 ఇక్కడ ప్లస్ సింబల్ని ఆపరేటర్ అంటాము. అలానే 5-4 ఇక్కడ సబ్ట్రాక్షన్ సింబల్ని ఆపరేటర్ అంటాము. అలానే 3<5 ఈ లెస్ దెన్ సింబల్ని మనం ఆపరేటర్ అంటాము. డెఫినేషన్ ఏంటంటే, ఇన్ సి లాంగ్వేజ్ ఏ ఆపరేటర్ ఈజ్ ఏ సింబల్ దట్ పర్ఫార్మ్స్ యాన్ ఆపరేషన్ ఆన్ వన్ ఆర్ మోర్ ఆపరెంట్స్. అసలు ఆపరెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు 3+4 ఉందనుకోండి, ఇక్కడ ప్లస్ అనేది ఆపరేటర్, 3, 4 ఆ వాల్యూస్ని ఆపరెంట్స్ అంటాము. ఆపరెంట్స్ అంటే ఏంటి? ఏదైతే వేరియబుల్స్ కానీ కాన్స్టెంట్స్ కానీ ఆపరేషన్కి వెళ్తాయో వాటిని ఆపరెంట్స్ అంటాము. ఇవి వేరియబుల్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు a=3 పక్కన సెమీకోలన్ పెట్టాలి. b=4 ఇలా 3 అనే వాల్యూ ఏలో అసైన్ చేసా, 4 అనే వాల్యూ బీలో అసైన్ చేసా. ఇప్పుడు అన్నాకలో 3+4 చేశాను చూడండి. ఇప్పుడు ఏం చేస్తాను? a+b అని చేస్తాను. ఇక్కడ c=a+b ఉంది. ఇది ఒక ఆపరేషన్. a, b, c ఆపరెంట్స్. ఇక్కడ ప్లస్ సింబల్ని ఆపరేటర్ అంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుని షార్ట్కట్లో TEL అని పెట్టాను. అది 85, హిందీ 90, ఇంగ్లీష్ 94 ఇలా చేసామనుకోండి. మనకి ఇప్పుడు టోటల్ మార్క్స్ కావాలనుకోండి, ఫస్ట్ తెలుగు ప్లస్ హిందీ ప్లస్ ఇంగ్లీష్ అదొక ఆపరేషన్ని మనం అసైన్ చేయాలి. టోటల్ని ఇలా అసైన్ చేసుకోవాలి మనం. అప్పుడు ఆపరేషన్ జరిగి మనకి టోటల్ వాల్యూలో ఈ సమ్ వాల్యూ అసైన్ అవుతుంది. తర్వాత దాన్ని మనం అవుట్పుట్ అంటాము. ఇప్పుడు యావరేజ్ అనుకోండి, total/3. ఇక్కడ టోటల్ అనేది మనం ఇంటి యూజ్ చేస్తాము. యావరేజ్కి మనం డేటా టైప్ ఫ్లోట్ యూజ్ చేస్తాము. ఎందుకంటే యావరేజ్ వాల్యూలో మనకి డెసిమల్ పాయింట్స్ కూడా రావచ్చు. పక్కన సెమీకోలన్ డెఫినెట్గా ఇవ్వాలి మనం కోడింగ్ రాసేటప్పుడు. మనం ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి చూద్దాము. ఫస్ట్ది ఏంటంటే అథమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, థర్డ్ లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్, స్పెషల్ ఆపరేటర్స్.